బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు వివాదంలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. మరి మనోజ్ డిమాండ్ వినిపించాడా? అంతా రాజీ కుదిరిందా? మరి మనోజ్ డిమాండ్లు పరిష్కారం అయ్యాయా? వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అయితే మంచు వివాదంలోనైతే ఇంకా కూడా ట్విస్ట్ల మీద ట్విస్టులు ఉన్నాయి. అయితే మనోజ్ విషయంలోనైతే ఒక రాజీ కుదిరినట్టుగా మనకి తెలుస్తోంది. శాంతియుతంగా కూడా ఈ సమస్య పరిష్కారం జరిగి ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. మనోజ్ డిమాండ్లోనైతే కొన్నిటికి ఓకే అన్నారు అనైతే ఒక సమాచారం బయటికి తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో విష్ణు ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. నా హృదయానికి దగ్గరైన ఓ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. ఎక్స్లో స్టే పాజిటివ్ నో నెగిటివ్ అనే హ్యాష్ ట్యాగ్ని వీటికి జోడించారు విష్ణు. మరి ఈ పోస్ట్ చూసిన తర్వాత విష్ణు ఏం మాట్లాడతారు అనే దానిపై సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొంది, ఒక ఆసక్తి నెలకొంది. మరి ఈ వివాదం మీద ఏమైనా కీలక ప్రకటన చేస్తారా విష్ణు, లేకపోతే ఆయన మూవీ కూడా జరుగుతుంది ప్రస్తుతం, మరి ఆ మూవీకి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇస్తారా అని చెప్పి కూడా. ఎందుకంటే అంతకు ముందర విష్ణు మాట్లాడినప్పుడు కూడా అంటే కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళ పేర్లు బయట పెడతాను, వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్వకపోతే అని చెప్పి విష్ణు మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అదే రోజు 5ంటికి మనోజు ప్రెస్ మీట్ ఉండేది. కాకపోతే ఆ ప్రెస్ మీట్ కూడా ఇంకా ఆ తర్వాత క్యాన్సిల్ అవ్వటం జరిగింది, జనాలను గ్యాదర్ చేయొద్దని చెప్పిన తర్వాత. సో ఇప్పుడు విష్ణు ఏం మాట్లాడనున్నారు తర్వాత అని చెప్పి కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అందరిలో జరుగుతుంది. అయితే మరోవైపు అందరు అటెన్షన్ని గ్రాప్ చేస్తున్న పోస్ట్ ఏంటంటే విష్ణు దగ్గర నుంచి వచ్చిన పోస్ట్ స్టే పాజిటివ్ నో నెగిటివ్ అనే హ్యాష్ ట్యాగ్ని జోడించారు. అంటే ఒకవేళ వీళ్ళ ఆస్తి పంపకాల్లో జరిగిన విషయాల్లో దానికి సంబంధించి స్టే పాజిటివ్ నో నెగిటివ్ అంటే అందరికీ, వాళ్ళిద్దరికీ కూడా మనోజ్కి విష్ణుకి వీళ్ళిద్దరికీ సరిపోయి అంటే ఆనందకరమైన, లేకపోతే ఇద్దరికి న్యాయం జరిగేలా పెద్దలు ఏమైనా రాజీ కుదిర్చారా, వీళ్ళిద్దరి మధ్య మరి వివాదాలన్నీ కూడా ఇప్పుడుతో ఫుల్ స్టాప్ పడినట్లేనా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ కూడా పడుతున్నాయి. అయితే మనోజ్ కొన్ని డిమాండ్స్ని అంటే వినిపిస్తూనే ఉన్నారు. శ్రీ విద్యానికేతన్ దగ్గర ప్రజెంట్ అయితే అసలు ఫస్ట్ ఇష్యూ రైజ్ అయిందని చెప్పి బయటకు వచ్చింది. విద్యానికేతన్ బాధ్యతలు మొత్తం కూడా విష్ణుకు అప్పచెప్పారు. దాంట్లో కొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కూడా మనోజ్కు నచ్చినట్లుగా అర్థమైంది. అప్పుడు మనోజ్ మాట్లాడిన దాన్ని బట్టి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జల్పల్లి నివాసం ఏదైతే ఉందో దాని గురించి కూడా ఎక్కువగా బయటకు వచ్చింది. మరి వీటన్నిటికి సంబంధించి వీళ్ళకి ఒక పరిష్కారం లభించిందా, మరి ఆ పరిష్కారం రాజీ కుదిరిన విషయంలో బాధ్యతలను మరి ఇద్దరికీ కూడా మారుస్తూ బాధ్యతలు మార్చడం జరిగిందా, లేకపోతే మరి ఆస్తుల పంపకం అనేది కంప్లీట్ చేశారా? ఎందుకంటే మోహన్ బాబు కూడా చెప్పారు ఏంటంటే నేనే నా కొడుకులతో కూర్చొని మాట్లాడతా, దీనికి ఎవరు కూడా సెటిల్మెంట్స్ అవసరం లేదు, బయట వ్యక్తులు అవసరం లేదు, మధ్యవర్తిత్వాలు అవసరం లేదు, నా కొడుకులతో నేను మాట్లాడగలను అండ్ మనోజ్కి న్యాయం జరుగుతుంది, కాకపోతే వాళ్ళతో కూర్చొని ఇప్పటికి కూడా నేను మాట్లాడగలను మనోజ్తో అన్నారు. మనోజ్ కూడా మా నాన్న దేవుడు అని చెప్పి మాట్లాడారు. అంటే దాన్ని బట్టి చూస్తే కనుక డెఫినెట్గా మోహన్ బాబు డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేయడానికి మనోజ్ రెడీగానే ఉన్నారు. కాకపోతే వివాదం అంతా ఏంటంటే విష్ణు మనోజ్ల మధ్య వివాదం మొత్తం కూడా నెలకొని ఉంది. వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి కూడా దాన్ని బట్టి అర్థమవుతుంది. సో వీటన్నిటికి సంబంధించి మరి విష్ణు ఏం మాట్లాడనున్నారు, మరి విష్ణు పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దాంట్లో దాగి ఉన్న మీనింగ్ ఏంటనేది కూడా మా ప్రతినిధి శ్రీపాల్ని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, అసలు మొత్తం కూడా ఇప్పుడు విష్ణు పెట్టిన పోస్ట్ గురించి చర్చ జరుగుతోంది. ఈ పోస్ట్ గురించి అసలు డీటెయిల్స్ ఏంటి శ్రీపాల్? ఈ రోజైతే ఒకటి మధ్యాహ్నం 12 గంటలకు ఒక అనౌన్స్మెంట్ అయితే చేస్తానని చెప్పేసి మంచు విష్ణు అయితే ఏదైతే చెప్పాడో 12 గంటలకు ఒక ఆసక్తికరమైన అంశాన్ని అయితే నేను పంచుకుంటాను మీకు, నా మనసుకు దగ్గరైందని చెప్పేసి స్టే పాజిటివ్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ తో రన్ చేస్తూ నిన్ననే ట్వీట్ చేశాడు. కాకపోతే ఈ రోజు అతను ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇక ఫ్యామిలీ గొడవలు అయితే సర్దుమణిగాయి, మేమంతా హ్యాపీగానే ఉన్నాము, ఇంకపోతే మా నాన్నగారు మేము అంతా మాట్లాడుకున్నాము, మేము అంతా హ్యాపీగానే ఉన్నామని చెప్పారు. వీళ్ళు పోలీస్ కేసులు కూడా అన్ని సర్దుమణిగాయి. మనోజ్ కూడా ఇంకా తనైతే కాంప్రమైజ్ అయ్యేసి తన ఆస్తుల వివరాలను కూడా కాకపోతే ఒకటి చెప్పేసి మామూలుగా తను ఏదైతే ఉందో ఇంకా సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి మోహన్ బాబు గారు ఒక సరైన నిర్ణయానికి అయితే వచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళలేదని కూడా చెప్పాడు, తను ఇక్కడే ఉన్నాడు మోహన్ బాబు గారు. ఇకపోతే వీళ్ళు మొత్తం సర్దుమణిగిన అంశంలో నిన్నైతే విష్ణు అయితే బాంబేకి వెళ్ళాడు, బాంబే ఒక ఈవెంట్ లో పాల్గొన్నాడు. తన సన్నిహితుల సమాచారం ప్రకారం ఈ రోజు ఒక బాలీవుడ్ అండ్ హాలీవుడ్ మిక్స్ చేస్తూ మామూలు ఒక సినిమాని అయితే ఒక అనౌన్స్ చేస్తారని చెప్పేసి అయితే సన్నిహితులు చెప్పారు. దాని మీద వీళ్ళు మొత్తం అందరూ కలిసి యాక్ట్ చేయబోతున్నారని కూడా ఒక మామూలు ఒక సమాచారం అయితే ఉంది. అది ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా తెలియదు. కాకపోతే వీళ్ళందరూ మేమంతా ఒకటే అని చెప్పేసి ఒక శుభం కార్డు అయితే వేయనున్నారు ఈ రోజు.
అయితే మేము అందరం కలిసి యాక్ట్ చేస్తారు అని చెప్పి అంటే బయట నుంచి ఒక సమాచారం అందుతుంది కదా, అంటే ఇప్పుడు మనోజ్, మోహన్ బాబు, విష్ణు వీళ్ళందరూ అంటే మంచు లక్ష్మి కూడానా? మంచు లక్ష్మి విషయం తెలియదు. వీళ్ళైతే ఈ గొడవ కారణమైంది మంచు మనోజ్ వల్లనే ఈ గొడవ అయితే రేజ్ అయింది. వీళ్ళు మాట్లాడుకోవడం వల్లనే ఇంత రాద్ధాంతం జరిగింది, ఇంత పరువు పోయిందన్న ఫీలింగ్ లో. అయితే వీళ్ళే ఒక కొలిక్కి వచ్చి ఒక నిర్ణయం అయితే తీసుకొని మనందరం కలిసి ఒకటైతే ప్రకటించబోతామని చెప్పేసి ఈ రోజు ఒకటి మంచు విష్ణు ద్వారానే ప్రకటించబోతున్నారు. వీళ్ళందరూ అయితే ఒకటయ్యి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు నేను ఈ రోజు. అయితే శ్రీపాల్, ఒకవేళ మూవీ ప్రాజెక్ట్ నే గనక అనౌన్స్ చేస్తున్నారు అని అనుకుంటే గనక ఇప్పటి వరకు వీళ్ళందరూ కలిసి చేసిన మూవీస్ ఉన్నాయి, అంటే వాళ్ళ నాన్న ప్రొడ్యూస్ చేయటము, మరోవైపు వీళ్ళు యాక్ట్ చేసి ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనం చూసాం. సో సేమ్ ఆ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్నే మళ్ళీ ఏమైనా చేయనున్నారు అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళందరూ కూడా మెయిన్ క్యారెక్టర్స్గా యాక్ట్ చేయనున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే మనోజ్ ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో విలన్గా కూడా చేస్తున్నారు. సో ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా బాలీవుడ్ తరహాలోనే చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. పెద్ద ఎత్తున సినిమానే ఒక అనౌన్స్ చేస్తే ఇప్పుడు అన్ని సినిమాలు మాక్సిమం ఒక తెలుగు మూవీ అయితే పాన్ ఇండియా ద్వారా గుర్తింపు పొందాయి. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లాగా ఒక సినిమా వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. పుష్ప అయినా కానీ, నెక్స్ట్ బాహుబలి, త్రిబుల్ ఆర్ ఇవన్నీ ఒక గుర్తింపునైతే సాధించుకున్నాయి. ఇదే తరుణంలో మంచు విష్ణు కూడా ఒక కన్నప్ప సినిమా చేస్తున్నాడు, పాన్ ఇండియా అని అనౌన్స్ చేశాడు. ఇప్పటికి పాన్ వరల్డ్ దృష్టిలో పెట్టుకుని ఒక హాలీవుడ్ సినిమా వాళ్ళతో టైఅప్ అయ్యి ఒక పెద్ద సినిమాని అయితే ప్రకటించబోతున్నాడు అని చెప్పేసి తన సన్నిహితులు చెప్పారు. 12 గంటలకి మంచి హ్యాష్ ట్యాగ్ తో ఏంటంటే స్టే పాజిటివ్ అనే విషయంతోనే మనల్ని మామూలుగా ఉన్న ఫ్యాన్స్ కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎవరినైనా కానీ ఇంకా పాజిటివ్ గా ఉందామన్న ఒక దృష్టితోని ఒక పాజిటివ్ గా ఒక ట్వీట్ అయితే చేశారు. ఈ రోజు 12 గంటలకైతే ఖచ్చితంగా ఒక అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పేసి ఉన్నారు. వీళ్ళ ఆస్తి వివాదాలు అన్ని సద్దుమణిగి వీళ్ళు ఇంకా కలిసిమెలిసి ఉండాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చి వాళ్ళ ఫాదర్ తో వీళ్ళందరితో కూడా మాట్లాడి సన్నిహితుల ద్వారా తెలిసింది రేణు. అయితే శ్రీపాల్, కరెక్ట్ గా కూడా ఇప్పుడు మంచు ఫ్యామిలీ నిన్న మొన్నటి వరకు కూడా వివాదాల్లో వీళ్ళ ఫ్యామిలీ రన్ అయింది. ఇప్పుడు ఒక కాంప్రమైజ్ స్టేజ్ కి వచ్చారు. కరెక్ట్ గా కూడా ఇదే టైంలో ఒక మూవీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయబోతున్నారనే వార్త వస్తుంది. అంటే ఇప్పటి వరకు వీళ్ళకి జరిగిన ప్రచారం, మీడియాలో వచ్చిన ప్రచారం కన్నప్ప కోసం అని కూడా ఒక యాంగిల్లో కూడా మాట్లాడటం జరిగింది. మరి ఇటువంటి టైంలో ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తున్నారంటే దానికి ఏమైనా రిలేషన్ ఉందనుకోవచ్చా? మరి ఖచ్చితంగా రిలేషన్ అయితే లేదు. కన్నప్ప గత సంవత్సరం అయితే డిసెంబర్ లో రిలీజ్ చేస్తానని చెప్పేసి డిసెంబర్ 25 అని చెప్పేసి మామూలుగా సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఏప్రిల్ కి అది పోస్ట్ పోన్ అయింది. గ్రాఫిక్స్ వర్క్ వల్ల, గ్రాఫిక్స్ పోస్ట్ పోన్ అవడం వల్ల, గ్రాఫిక్స్ ఇంకా ఈ వివాదాల సద్దుమనం కాకపోవడం వల్ల కూడా చాలా కారణాల వల్ల అది టెక్నికల్ ఇష్యూస్ తోని అది ఏప్రిల్ కి అయితే పోస్ట్ పోన్ చేశారు. అది ఇంకెప్పుడు వస్తుందని తెలియదు. ఇదే తరుణంలోనైతే ఇంకొక సినిమాను అనౌన్స్ చేయడానికి అయితే వాళ్ళు సముఖత వ్యక్తం చేసి ఒక బాలీవుడ్ కంపెనీతో టైఅప్ అయ్యి ఒక సినిమా అయితే పెద్ద ప్రాజెక్ట్ అయితే ఈ రోజు అనౌన్స్ చేయబోతానని చెప్పారు నేను. అంటే ఇన్ని రోజులు కూడా వార్తల్లో నిలుస్తూ వచ్చింది ఈ ఫ్యామిలీ. సో ఎక్కువగా కూడా అందరి నోటా నానింది. సో ఇటువంటి టైంలో ఈ సీన్ అంటే ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ని జనాలందరూ కూడా ఇంకా ఏదైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినా కానీ చాలా ఫోకస్డ్ గా వింటారని ఈ సిచ్యువేషన్ యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చా ఇప్పుడు ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడానికి? అంటే వాళ్ళకి ఉన్న ఫ్యాన్ బేసెస్ మాత్రం మంచు ఫ్యామిలీ కూడా కొంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది. వాళ్ళని తృప్తిపరచడానికి ఎప్పుడు కొన్ని చాలా మంచి సినిమాలు తీశారు. లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు ఇతను కూడా సినిమాలు తీస్తూనే ఉన్నాడు. కాకపోతే అంతగా అనుకున్నంత ఆదరణ అయితే దక్కలేదు. ఇప్పుడు కన్నప్పతో అందులో ప్రభాస్ ఉన్నారు, హిందీ స్టార్స్ అయితే కూడా ఉన్నారు. వీళ్ళ ద్వారా ఏమైనా వస్తుందని అనుకుంటున్నాడు. కాకపోతే ఈ సినిమా కూడా హాలీవుడ్ తో ఒక సినిమా తీసేస్తే పాన్ వరల్డ్ లాగా ఒక గుర్తింపుని అయితే సాధిద్దాము, ఇంకా సినిమా మంచి సినిమా చేద్దామన్న ఆలోచనతోని ఈ గొడవలు సర్దుమనడానికి కూడా ఈ సినిమా అయితే అనౌన్స్ చేస్తే మొత్తం ఇంకా మేము అందరం కలిసిమెలిసి ఉండొచ్చు అనే ఒక ధోరణితోనే అతను ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకొని ఒక పెద్ద సినిమా అయితే అనౌన్స్ చేయడానికి అయితే ఈ రోజు రెడీ అయ్యాడు రేణు. అయితే ఈ ప్రెస్ మీట్ అనౌన్స్ చేయబోయేది కేవలం మూవీ గురించే ఉండనుందా, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా మాట్లాడనున్నారా? గత ప్రెస్ మీట్ లో అనేక క్వశ్చన్స్ ను కూడా విష్ణు దాటవేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఈ కాంప్రమైజ్ స్టేజ్ కి సంబంధించి కూడా ఆయన మాట్లాడనున్నారు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సన్నిహితుల ప్రకారం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మొత్తం ఓన్లీ ఇది సినిమా గురించి మాత్రమే, ఏది అనౌన్స్ చేసిన సినిమా గురించి అని చెప్పేసి తనైతే మామూలుగా దగ్గర వాళ్ళకి చెప్పాడు. నేను కనుక్కున్న సమాచారం ప్రకారం కూడా వాళ్ళు కూడా ఇదే కనుక్కొని చెప్పారు రేణు. ఓకే, అయితే ఈ మీటింగ్ కేవలం ఇటు మూవీ గురించే ఉండనుంది ఖచ్చితంగా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శ్రీపాల్. సో చూస్తున్నాం కదా, అందరిలోనూ ఒక్కటే ఆసక్తి ఉంది. అంటే ఈ రోజు 1 గంటకు విష్ణు ఏం అనౌన్స్ చేస్తారు అంటే దానికి హ్యాష్ ట్యాగ్ స్టే పాజిటివ్ అని చెప్పి ఆయన హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు కాబట్టి నో నెగిటివ్ అన్నారు కాబట్టి
మరి ఏం చెప్పనున్నారు అనే అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఆయన ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయబోతున్నారు. విష్ణు ఒక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ని, ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి యాక్ట్ చేయనున్నారు. మరోవైపు హాలీవుడ్ అదేవిధంగా బాలీవుడ్ అందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఒక పాన్ వరల్డ్ మూవీని అనౌన్స్ చేయనున్నారని చెప్పి ప్రజెంట్ అయితే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది.